జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ హంగామా లేకుండా వెళ్ళాడు. 2022లో వెళ్ళాడు. వెళ్తే ఆయన ఏమి తెచ్చాడు అనేటువంటిది కూడా చెప్తాం. దాదాపుగా ఈ రాష్ట్రానికి ఆయన వచ్చిన తర్వాత 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మీలాగా మేమేదో ఆలీబాబా ఎయిర్ బస్సు అని చెప్పి వదిలేయడంలే, మేము తెచ్చినవేందో కూడా చెప్తాం. ఇవన్నీ మేము చెప్పినటువంటి రాష్ట్రంలో ప్రారంభమైన ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. టెక్ మహేంద్ర CEO సిపి గుర్నాని దాదాపుగా 200 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ ప్లాంట్ పెట్టి ఇథనాల్ ప్లాంట్ పెట్టి ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. ఆదాని గ్రూప్ 60,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసి భూములు కూడా కేటాయించాం. ఆ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. 37,000 కోట్లతో గ్రీన్ కో ఒప్పందం చేసుకుని ఓరకల్లో భూములు కేటాయించాం. ఉత్పత్తి కూడా ప్రారంభం కావడం చక్కచక్క జరిగిపోయాయి. పాపం ఈ మధ్య డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు అని చెప్పి ప్రశంసించి వచ్చాడు. ఈ ప్రాజెక్టు బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు గ్రీన్ కో అని చెప్పారని. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది.